నాగర్ కర్నూలు జిల్లా మైలారం ఖనిజ సంపదపై కాంట్రాక్టర్ల కన్ను పడిందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. దీంతో వారు మైనింగ్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారని చెప్పారు. ప్రజలు ఈ మైనింగ్ ను వ్యతిరేకిస్తున్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. మైనింగ్ ఏర్పాటు చేసి గుట్టలు తవ్వడంతో చెరువులు ఎండిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. మైనింగ్ ను వ్యతిరేకిస్తూ మైలారంలో ప్రజా ఉద్యమం కొనసాగుతోంది. ఆ ఉద్యమానికి మద్దతు తెలపడానికి బయలుదేరిన ప్రొఫెసర్ హరగోపాల్ పౌర హక్కుల నేత గడ్డం లక్ష్మణ్లను మార్గ మధ్యలో వెల్దండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టును వారు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను అడ్డుకునే హక్కు ప్రభుత్వాలకు లేదన్నారు. అలాంటి కార్యక్రమాలకు తాము వెళ్తుంటే తమను అడ్డుకోవడం ప్రజాస్వామ్యం కాదని చెప్పారు. గుట్టల కింద ఖనిజ వనరులు ఉన్నాయని కాంట్రాక్టర్ల దృష్టి పడ్డప్పటి నుంచి మైలారం గ్రామ ప్రజల యొక్క సమస్యలు ప్రారంభమయ్యాయి. పచ్చటి ప్రదేశము, చెరువులు ఉన్నాయి. తర్వాత అక్కడ ప్రజలు వాళ్ళు దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. నిజానికి మీరు ఆ గుట్టలు తవ్వడం వల్ల అక్కడ చెరువులు ఏవైతున్నాయో దాంట్లో నీళ్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. అసలు ప్రజలు ఒక అభివృద్ధి జరుగుతున్నదంటే ఎంత ఆనందంగా ఉండాలి, ఒక పరిశ్రమ వస్తున్నదంటే ఎంత ఆహ్వానించాలి, కొత్త అవకాశాలు వస్తాయి, మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది అని అనుకోవాలి కదా. కానీ ప్రజలు ఈ అభివృద్ధి మాకు వద్దు, ఈ అభివృద్ధి వలన విధ్వంసం జరుగుతుంది అని వాళ్ళు వద్దని అంటున్నప్పుడు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏం చేయాలి? వాళ్ళ రిలే హ్యాంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. అది చేసే హక్కు వాళ్ళకు ఉంటుంది కదా. ఆ రిలే హ్యాంగర్ స్ట్రైక్ చేయనివ్వండి, చేసి మీరు మళ్ళీ మాట్లాడండి, వాళ్ళతో ఏమంటున్నారు, ఎందుకు వద్దంటున్నారు అడగండి. అసలు మీరు లేకుండా ప్రజలు వ్యతిరేకించి మాకు అభివృద్ధి వద్దన్న చోట మనం ఖనిజ వనరులను తవ్వుకొని దాన్ని అమ్ముకొని దాంట్లో లాభాలు చేసుకోవడం అనేది ఇది అభివృద్ధి కాదు. మైనింగ్ జరుగుతుంది కాబట్టి మేము ధర్నా చేస్తున్నాము. మైనింగ్ మాకు కాలుష్యం వస్తుంది, పిల్లలకు పెద్దలకు రోగాలు వస్తాయి. ఈ సమస్యతోనే దేవుళ్ళు, శివాలయం ఉంది, మారమ్మ ఉంది, నరసింహస్వామి గుట్ట మీద దేవుడు ఉన్నాడు. ఇవన్నీ ఇచ్చిపెట్టి గుట్టకు తోవడానికి అనుమతులు ఇచ్చిన వారు వచ్చి అనుమతి ఎన్నికి తీసుకోవాల్సి అవసరం ఉండదని మేము చెప్తున్నాం. విశాఖ నగరంలో